హాయ్ అండి. వెల్కమ్ టు రెజియాస్ కిచెన్. ఈరోజు బెండకాయ కర్రీని టేస్ట్గా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పావు కేజీ లేత బెండకాయల్ని తీసుకుందాం. ఈ లేత బెండకాయల్ని మనం ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం మిగతా బెండకాయలను కూడా ఈ విధంగానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బెండకాయలను మనం మ్యారినేట్ చేయాలండి. అందుకోసం మనం ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి ఉంటుంది కానీ శనగపిండి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి శనగపిండి. నిమ్మకాయ సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని మొత్తం బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా బెండకాయలకు బాగా పట్టించాలండి. పక్కన పెట్టుకోవాలి. కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఆ బెండకాయ ముక్కలన్నిటిని యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల దాకా వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి ఇవి దాదాపు ఉడికిపోతాయి. చూసారు కదా, బెండకాయలు దాదాపుగా వేగిపోయాయి. కలర్ కూడా చేంజ్ అయ్యాయి. కలర్ చేంజ్ అయ్యాయి, బాగా వేగిపోయాయి కూడా బెండకాయలు. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా బెండకాయలను కూడా తీసుకొని మొత్తం ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 3 పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. దాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3 టమాటాలు పెద్దవి తీసుకున్నానండి, బాగా పండినవి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అలా మూత పెట్టేసి మగ్గించుకుందాం. ఈ టమాటాస్ ముక్కల మీద సాల్ట్ వేసి మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గిపోతాయి టమాటాస్, త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. చూసారు కదా, ఆనియన్స్ అండ్ టమాటోస్ దాదాపుగా వేగిపోయాయి. ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి. మసాలాలంతా పట్టించేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకుందాం. ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ ఎప్పుడు సిమ్మర్లో ఉండాలండి. మంటను తగ్గించి సిమ్లో పెట్టుకొని మాత్రమే పెరుగు యాడ్ చేసుకోవాలి. లేదంటే పెరుగు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి.
చూసారు కదా, పెరుగు బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నటువంటి బెండకాయలు ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుందాం. బెండకాయలు మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఒక హాఫ్ టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు మీకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు. కొంచెం కావాలి అనుకుంటే, కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత దాదాపు కూర రెడీ అయిపోతుంది. దాంట్లో ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా అయిపోయే బెండకాయ కూర రెడీ అయిపోయినట్లే. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా ఉందో, ఎలా వచ్చిందో అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.